శ్రీ సత్యసాయి జిల్లా బొక్కపట్నం మండలం జానకంపల్లి 344 కిలోమీటర్ వద్ద హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులతో కలిసి హంద్రీనీవా కాలువ పనులు పంప్ హౌజులను జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తనిఖీ చేపట్టారు. హంద్రీ కాలువ వెడల్పు, నీటి సామర్థ్యం, ప్రవాహ వేగంపై ఆరా తీశారు. అదేవిధంగా పంప్ హౌస్ 3 యార్డు పనులను తనిఖీ చేసి అక్కడ ఉపయోగిస్తున్న పైపులు, వాటికి వేస్తున్న కోటింగ్ పెయింట్ మందం, ఇతర ప్రమాణాలను స్వయంగా కలెక్టర్ పరిశీలించారు. నియోజకవర్గంలో ఎన్ని కిలోమీటర్ల మీరు కంపెనీ చేయడం జరుగుతుందని మ్యాప్ ద్వారా కలెక్టర్ పరిశీలించారు. కాలువ పనుల్లో ఎక్కడ రాజీ పడకూడదని, నాణ్యమైన ప్రమాణాలతో పనులు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ ద్వారా 195 చెరువులను నింపే ప్రక్రియను ప్రాధాన్యతగా తీసుకున్నట్టు పేర్కొన్నారు. కన్నా ఎక్కడ ఏ ట్యాంక్ అంటే సపోజ్ బుక్కపట్నం దగ్గర మనకి ఆల్రెడీ చెరువు ఉంది కదా, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ ఫిల్ అవుతున్నాయి, హెచ్ఎన్ఎస్ ద్వారా ఫిల్ అవుతున్నాయి కదా. సో ఏ మండలంలో ఎక్కువ వాటర్ ఎద్దడి ఎక్కువ ఉంది అంటే ఎక్కడ ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉంది, ఏ ఆఫ్ టేక్ పాయింట్ ఎంత లెవెల్ రైజ్ చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక పంప్ స్టేషన్ ఇక్కడ అంతా గ్రావిటీలో వెళ్తుంది, ప్రెజర్ మైన్స్ సార్.